వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ గం గణేశాయ నమః. ఓం శ్రీ శారదాయ నమః. జయ జయ రఘువీర సమర్థ. జయ జయ రఘువీర సమర్థ అని మనం సమర్థ రామదాసు విజయంలో సమర్థుల వారు అంటూ ఉండేవారు కదా. సమర్థ రామదాసు సజ్జన్గఢ్ వారు. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 37వ అధ్యాయం ప్రారంభం. విద్యాసాగర శ్రీ స్వామి దత్తావతారులని, సర్వదేవతా స్వరూపులని అనేక మందికి అనుభూతులనిచ్చారు. ఈ సద్గురుదేవుడు ఎవరు ఏ రూపంలో తమను సేవించినా ఆయా రూపాలలో దర్శనమిచ్చి వారిని అనుగ్రహిస్తూ ఉంటారు. ఒకానొక రోజు అక్కల్కోటలో శ్రీ స్వామి సమర్థుల వారిని దర్శించేందుకు ఒక సాధువు వచ్చెను. ఆయనకు చాలా కాలం నుండి జలోదరం అనే వ్యాధి ఉన్నది. ఆ వ్యాధి తీవ్రత వలన తాను చనిపోయే లోపల ఒక్కసారి ద్వారకకు వెళ్లి బాలకృష్ణుని దర్శించుకోవాలనే కోరిక కలిగినది. కానీ ఆ జబ్బు వలన అది తీరలేదు. ఈలోపు అతను శ్రీ స్వామి సమర్థుల లీలలను విని శ్రీ స్వామిని దర్శించుకుందామని వచ్చాడు. అతను రాగానే శ్రీ స్వామి అతనిని దగ్గరకు పిలిచి, నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. శ్రీ స్వామిని దర్శించగానే వీరు సాక్షాత్తు దత్తావతారులై ఉంటారని తన మనస్సులోనే భావించినాడు. వెంటనే అతని మనోభావము గ్రహించి శ్రీ స్వామి, నేనెవరైతే నీకెందుకు, వెళ్ళి ఆ వేప చెట్టు ఆకులు తిను అన్నారు. ఆ సాధువు వెంటనే వేప చెట్టు ఆకులు కోసి తిన్నారు. అవి చాలా చేదుగా ఉన్నాయి. శ్రీ స్వామివారు తన సహజ ధోరణిలో పొట్టను 2 చేతులతో పట్టుకొని పకపకా నవ్వి మరో కొమ్మ చూపించి ఆ ఆకులు తినమన్నారు. సాధువు అవి తిని చూడగా చాలా తీయగా ఉన్నాయి. అతని ఆశ్చర్యానికి అంతులేదు. అతని మాటలు విని అక్కడున్న భక్తులు కూడా ఆ వేప కొమ్మ ఆకులు తిని చూడగా అవి వారికి కూడా తీయగా ఉన్నవి. అందరూ శ్రీ స్వామి లీలకు చాలా ఆశ్చర్యచకితులైనారు. అది ఇలాగే మనం షిరిడి సాయినాథుల వారి చరిత్ర పరంగా కూడా ఒక అంశం చదివాం కదమ్మా, తెలుసుకున్నాం కదా. వేప చెట్టు ఆకులు కొందరికి చేదుగాను కొందరికి తీయగాను ఉంటాయి ఒక సందర్భంలో. అప్పుడు ఏమనన్నారు, సద్గురు భక్తులకు ఈ యొక్క సంసారం అనేది కొంతమందికి అట్లా తీపిగాను, అంటే వాళ్ళు అన్నీ కూడా యాక్సెప్ట్ చేయగలిగిన దీనిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ లౌకికం అనేది తీయహానే ఉంటుంది అన్నట్లుగా. కొందరికి చేదుగాను, అంటే వాళ్ళు ఇంకా పక్వతకి రాలేదు, ఇంకా పరిపూర్ణ దశకి రాలేదు అన్నట్లుగా అట్లా మనం చెప్పుకున్నాం. తరువాత ఆ సాధువుకు 3 రోజులకు జలోదరం వ్యాధి నుండి స్వస్థత లభించినది. ఆ సంతోషముతో సాధువు 4వ రోజున శ్రీ స్వామివారి దర్శనార్థం వెళ్ళినప్పుడు శ్రీ స్వామివారికి బదులుగా చతుర్భుజుడైన ద్వారకా కృష్ణుడు దర్శనమిచ్చాడు. ఆ సాధువు తన్మయుడై సాష్టాంగ వందనం చేసి లేచేసరికి తిరిగి ఆ ప్రదేశంలో చిరునవ్వు నవ్వుతూ శ్రీ స్వామి కూర్చుని ఉన్నారు. అది తనకు కలిగిన భ్రమ ఏమోనని ఆ సాధువు తలచెను.
కానీ విచిత్రముగా దానిని భ్రమ కాదు అని నిరూపిస్తున్నట్లుగా శ్రీ స్వామివారి చెవులకున్న బంగారు కుండలాలు రాతి కుండలాలుగా మారిపోయినవి. అవి చాలా బరువుగా ఉన్నందున వెంటనే భక్తులు వాటిని తీసివేసినారు. ఆ సాధువు చాలా కాలం అక్కల్కోటలోనే ఉండినారు. విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థుల వారి కీర్తి ప్రతిష్టలు దేశంలోని అన్ని వైపులా వ్యాపించినవి. అన్ని ప్రాంతముల నుండి భక్తులు వేలాదిగా రాసాగిరి. అక్కల్కోట ఒక పెద్ద పవిత్ర పుణ్యక్షేత్రంగా మారిపోయినది. దర్శనమునకు భక్తులు తెల్లవారుజాము నుండి బారులు తీరి నిలబడి ఉండేవారు. శ్రీ సమర్థుల వారి దర్శనమునకు ఎంతో కష్టపడవలసి వచ్చేది. ఆ విధంగా అర్ధరాత్రి వరకు సాగేది. సేవకులు బలవంతముగా అర్ధరాత్రి దర్శనమును ఆపు చేసేవారు. అంత సమయం దర్శనమిచ్చినా ఇంకా కొంతమంది మిగిలిపోయేవారు. రాను రాను శ్రీ స్వామి వారికి విశ్రాంతి లోపించినది. అందువలన శ్రీ స్వామి ముసుగు పెట్టుకుని మంచం మీద పడుకుని తమ పాదాలను మాత్రమే భక్తులు నమస్కరించేందుకు వీలుగా బయటకు చాచేవారు. అయినా వారలా పడుకుని ఉన్న ఎవరి మనసులలోనైనా సందేహాలు గాని అపవిత్రమైన భావాలు గాని వచ్చినప్పుడు, కష్టాలలో ఆపదలలో ఉన్నాము రక్షించమని వేడుకొన్నప్పుడు ఆయన తక్షణమే లేచి తగు రీతిన సమాధానం చెప్పి మరలా పడుకునేవారు. విద్యాసాగర, అంతేకాదు శ్రీ స్వామి సమర్థ కల్కోట మహారాజ్ వారు గ్రామంలో సంచరించుచున్నప్పుడు కూడా రాజలాంఛనాలతో, బాజా భజంత్రీలతో, భజనలతో, వందిమాగధుల జయ జయనాదములతో సేవకులు, శిష్యులు, భక్త బృందాలు ఆయన వెంట తిరుగుతుండేవారు. అది చూచేవారికి మహదానందముగా ఉండేది. అంతేకాదు ఆ సమయంలో కోలాహలంతో గానము చేసే రకరకాల పక్షుల సమూహములకు ఆశ్రయమైన మహా వటవృక్షములాగా శ్రీ స్వామి సమర్థులు గోచరించేవారు. శ్రీ స్వామివారు ఎక్కడైనా ఆగిపోయినప్పుడు అది రహదారైనా, చిన్న సందైనా, శుభ్రత లేని స్థలమైన జనులందరూ శ్రీ స్వామి చుట్టూ చేరి కూర్చునేవారు. వారందరూ అఖండ కోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజ యోగిరాజ, పరబ్రహ్మ, సచ్చిదానంద సద్గురు శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ కి జై అని ముక్త కంఠంతో జయ జయ ఘోషలు చేసేవారు. పాఠకులారా, మనము కూడా శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్నామని భావించుకుని ఆ జయఘోషలలో పాల్గొని ఆనందించెదము. శ్రీ స్వామివారు ఇంతమంది ఇన్ని విధాలుగా సేవిస్తున్నా తాము నిశ్చలులై ఉండేవారు. తమకు బుద్ధి పుట్టినట్లు చిన్న పిల్లల్లాగా ఆడుకుంటూ, చెట్ల వంక ఆకాశంలోనికి చూస్తూ, ఎవరితోనో మాట్లాడుతున్నట్లు తమలో తాము ఏవేవో మాట్లాడుకుంటూ తమ ఆనందంలో తాము మునిగి ఉండేవారు. ప్రత్యక్షంగా వస్తున్న వారిని అనుగ్రహిస్తున్న ఆనాటికి కొదక్ ఇండియా లిమిటెడ్ వారు తీసిన ఫోటోలను కొని తమ ఇళ్లలో పెట్టుకుని పూజించే వారినందరినీ కూడా కష్టాల నుండి, బాధల నుండి విముక్తుల్ని చేసేవారు. విద్యాసాగర, శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించిన భక్తులు శ్రీ స్వామివారిని చేరి అనుగ్రహం పొందిన వారి కథలను చెబుతాను వినుము అని చెప్పసాగిరి. శ్రీ దత్తాత్రేయ భక్తుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకసారి అతనికి కుష్టు వ్యాధి వచ్చినది. ఎన్నో రకాల వైద్యం చేశాడు, కానీ అతని వ్యాధి నివారణ కాలేదు. అతనికి మిత్రులు, నీవు దత్తభక్తుడివి గదా, శ్రీ గాణగాపురం వెళ్ళు అని సలహా ఇచ్చారు. ఆ బ్రాహ్మణుడు వెంటనే గాణగాపురం వెళ్ళి శ్రీదత్త పాదుకలను సేవిస్తూ నిత్యము శ్రీగురు చరిత్ర పారాయణ చేయడం ప్రారంభించాడు. తన రోగ నివారణ చేయమని శ్రీదత్తుని చాలా ఆర్తితో ప్రార్థిస్తున్నాడు. ఒకరోజు రాత్రి దత్తమూర్తి కలలో దర్శనమిచ్చి అక్కల్కోట వెళ్ళి అక్కడ శ్రీ స్వామి సమర్థులను దర్శించమని ఆదేశించినారు. శ్రీ దత్తుని ఆదేశానుసారం అతను అక్కల్కోట వెళ్ళి శ్రీ స్వామి సమర్థులను దర్శించి వారిని సేవిస్తూ చాలా కాలం అక్కడే ఉండిపోయాడు. ఆ వ్యాధి తీవ్రమై రోగబాధను భరించలేక ఒక రోజున శ్రీ స్వామి వారితో, స్వామి, నాకు ఓర్పు నశించినది, మీ పాదాల చెంత మరణించినా సరే నన్ను ఈ బాధ నుండి విముక్తుణ్ణి చేయండి, నన్ను అనుగ్రహించండి అని అతి దీనంగా ప్రార్థించినాడు. శ్రీ స్వామివారు అతనిని విదిలిస్తూ,
మలము పూసుకో అన్నారు. అతను వేరు దారి లేక మలాన్ని సేకరించుదామని వెళుతూ ఇతరుల మలముల కంటే శ్రీ స్వామివారి మలమే పూసుకోవడం ఎంతో ఉత్తమమని ఆలోచించి అలానే చేశాడు. అతని దృఢ భక్తి వలన మలము చందనం వలె మారింది. క్రమముగా అతని ఒంటి మీదనున్న కుష్టు వ్యాధి మానడం మొదలై పాత చర్మం రాలిపోయి శరీరం వింత కాంతితో ఆరోగ్యవంతంగా మారినది. అతను శ్రీ స్వామివారి అనుగ్రహమునకు ఎంతో ఆనందించి శ్రీ సమర్థుల వారిని పూజించి తన ఊరికి వెళ్ళి జీవితాంతము శ్రీ స్వామికి అత్యంత భక్తుడైనాడు. శ్రీ స్వామిని శ్రీ దత్త స్వరూపునిగా ఆరాధించువాడు. విద్యాసాగర శ్రీధర్ అనే బ్రాహ్మణుడు కన్నడ ప్రాంతంలో ఉండేవాడు. అతడు శ్రీదత్తుని తన ఇష్టదైవంగా ఆరాధించేవాడు. కొంతకాలంగా అతను తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఆ బాధను భరించలేక అతను గాణగాపురం వెళ్ళి అక్కడ రోగ నివారణ కోసం శ్రీ దత్తాత్రేయుని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించినాడు. ఒక రాత్రి స్వప్నంలో అతనికి శ్రీ దత్తదేవుడు దర్శనమిచ్చి శ్రీపురి వృక్షం ఆకుల రసం, సొంఠి పొడి, సైంధవ లవణం కలిపి కొన్ని రోజులు త్రాగితే నీ రోగం తగ్గుతుంది అని చెప్పారు. నిద్ర లేచిన తరువాత అతనికి ఆ స్వప్నం చక్కగా జ్ఞాపకం ఉన్నది. కానీ అతనికి శ్రీపురి వృక్షం అంటే ఎలా ఉంటుందో ఏమిటో తెలియక ఎంతమందిని అడిగినా ఎవరికి తెలియలేదు. చాలా నిరాశపడినాడు. కానీ మరునాటి రాత్రి శ్రీ దత్తుడు మళ్ళీ స్వప్నంలో కనిపించి అక్కల్కోటలోని పరమహంస శ్రీపురి వృక్షం గురించి తెలుపగలరు. అక్కల్కోటలోని పరమహంస శ్రీపురి వృక్షం గురించి తెలుపగలడు. నీవు వెంటనే అక్కల్కోట వెళ్ళు అన్నారు. శ్రీధర్ తెల్లవారగానే బయలుదేరి అక్కల్కోట చేరాడు. అప్పుడు శ్రీ స్వామి సమర్థులు ఆంజనేయ స్వామి ఆలయంలో కూర్చుని ఉన్నారు. శ్రీధర్ అక్కడి వారిని విచారించి శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్ళి నమస్కరించి నిలబడి ఉండగా శ్రీ అక్కల్కోట స్వామివారు వేప చెట్టును శ్రీపురి వృక్షం అంటారు. వేపాకు రసంతో సొంఠి పొడి, సైంధవ లవణం కలిపి 3 రోజులు త్రాగు, నీ జబ్బు పూర్తిగా నయమవుతుంది అన్నారు. అతను మిక్కిలి ఆశ్చర్యపడి శ్రీ స్వామిని సాక్షాత్తు శ్రీ గురు దత్తాత్రేయ అవతారమని మనస్సులో భావించి ఆయన చెప్పినట్లే చేయగా కడుపు నొప్పి తగ్గి రోగరహితుడైనాడు. శ్రీధర్ శ్రీ స్వామిని సేవించి తన గ్రామం వెళ్ళి జీవితాంతము శ్రీ స్వామివారి భక్తుడై పూజించుకున్నాడు. శ్రీ గోవిందజీ మాధవ్జీ. బొంబాయిలో గోవిందజీ మాధవ్జీ అనే ధనవంతుడు ఉండేవాడు. అతను వ్యాపారం చేయువాడు. ఆయన గొప్ప ధార్మికుడు. నిత్యం పూజానుష్ఠానములు చేసుకునేవాడు. లక్ష్మణ్ పండిట్ అనే పూజారి తరచుగా వీరింటిలో పూజలు చేయించడానికి వచ్చేవాడు. అతని సలహాపై గోవిందజీ 1868వ సంవత్సరంలో తమ వంట బ్రాహ్మణుడైన కానోజీని తీసుకుని గాణగాపురం వెళ్ళి అక్కడ శ్రీదత్త పాదుకలను సేవిస్తూ కొద్ది రోజులు ఉన్నాడు. ఒకనాటి రాత్రి అతనికి స్వప్నంలో శ్రీ నరసింహ సరస్వతి దర్శనమిచ్చి నేను ఇప్పుడు అక్కల్కోటలో ఉన్నాను, అక్కడికి వచ్చి దర్శించుకో అన్నారు. వెంటనే వారు అక్కల్కోట చేరి శ్రీ స్వామి సమర్థులను దర్శించినారు. ఆయన దివ్య మంగళ రూపమును చూచి వారి లీలలను గురించి విని ఎంతో ప్రీతి చెంది కొంతకాలం అక్కడే ఉండాలని అనుకుంటూ తాము స్వయంగా వండి తెచ్చిన పాయసం, గారెలు శ్రీ స్వామికి నివేదించగా శ్రీ స్వామి వీటిని తీసుకువెళ్ళి ఊరి బయట షేక్ నూరుద్దీన్ దర్గా దగ్గర ఉన్న ఫకీరుకు ఆయన కుక్కకు పెట్టండి అన్నారు. శ్రీ స్వామివారి ఆదేశానుసారం వారు వెళ్ళి చూడగా నిజంగా అక్కడ ఫకీరు, కుక్క కనిపించినారు. ఆ 2 గిన్నెలు వారి ముందు నైవేద్యంగా పెట్టారు. ఆ ఫకీరు కొంత, కుక్క కొంత తినగా గిన్నెలలో ఒక గారె ముక్క, కొంచెంగా పాయసం మిగిలినవి. వాటిని తీసుకుని గోవిందజీ, కానోజీ తిరిగి శ్రీ స్వామి సన్నిధికి వచ్చారు. శ్రీ స్వామి ఇవి మీరు ప్రసాదంగా తినండి అన్నారు. కానీ గోవిందజీ అవి తినడానికి ఇష్టపడలేదు. కానోజీ మాత్రం సందేహిస్తూనే కొద్దిగా నోట్లో వేసుకున్నాడు. అంతటా శ్రీ స్వామి సమర్థులు కోపంగా చూస్తూ నీ భక్తి ఇంకా పరిపూర్ణం కాలేదు,
గురువాజ్ఞ పాటించడానికి సందేహిస్తున్నావు అని గోవిందజీతో అన్నారు. ఆయన మళ్ళీ అతన్ని ఆశీర్వదించి భక్తి శ్రద్ధలు కలగడానికి తమ పాదుకలనిచ్చి పూజించుకోమన్నారు. కానోజీని చూచి నీకు బొంబాయిలో 10,000 రూపాయలు దొరుకుతాయి అని ఆశీర్వదించిరి. ఎందుకంటే అతనికి ధన ఆశ ఎక్కువ. అది తిరిగి వచ్చిన పిదప గోవిందజీ శ్రీ స్వామి ప్రసాదించిన పాదుకలను పూజలో ఉంచుకొని నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించసాగారు. తనకు 10,000 రూపాయలు ఎక్కడ దొరుకుతాయా అని అనుకుంటూ శ్రీ స్వామివారి మాటలకు ఆశ్చర్యపడి ఆలస్యం భరించలేక కానోజీ పిచ్చివాడిలా ఆ డబ్బు కోసం ప్రతి చెత్తకుండీలోనూ వెతకడం ప్రారంభించి బొంబాయి అంతా తిరుగుతున్నాడు. శ్రీ స్వామి మాట జరిగి తీరుతుందన్న గ్రుడ్డి నమ్మకం తప్ప వేరేమీ అతనికి తెలియదు. ఒక రోజున చెత్త కుప్పలో వెతుకుచూ ఉండగా ఆ ప్రక్క ఇంట్లో నుండి ఒక స్త్రీ వచ్చి 10,000 రూపాయలను కట్టగట్టి అతనికి ఇచ్చినది. ఆమె భర్త చనిపోయినాడు. తన భర్తకు సద్గతి కలగాలని ఆశిస్తూ ఆ ధనం ఉదయం ఎవరు ముందుగా కనిపిస్తే వారికి గుప్తదానం ఇస్తానని అనుకున్నదిట ఆమె. మహారాష్ట్రలో ఇది సాంప్రదాయంగా ఉండేది. ఈ సంగతి శ్రీ స్వామి సమర్థులకు ముందే తెలుసునని దీని వలన తెలియచున్నది. శ్రీ స్వామి సమర్థుల వాక్కు వేదవాక్కు, భూత భవిష్యత్ వర్తమానములు మూడు తెలిసిన మహానుభావుడు శ్రీ స్వామి సమర్థులు. ఓం గురునాథ శ్రీ గురునాథ దత్తగురునాథ శ్రీ సాయినాథ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 37వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శుభం భూయాత్.